హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ 1000 జాబ్స్. ఫ్రెండ్స్, టీఎస్ ఎంసెట్ తెలంగాణ కౌన్సిలింగ్ ఎంసెట్ కౌన్సిలింగ్ డీటెయిల్స్, ఆన్లైన్ రిజిస్ట్రేషన్, సర్టిఫికేట్ వెరిఫికేషను, సీట్ల కోసం మనం ఏ విధంగా ఆప్షన్స్ ఎంచుకోవాలి, వెబ్ ఆప్షన్ డీటెయిల్స్, ఫీ ఏ విధంగా చెల్లించాలి, ఆర్ఓసి డీటెయిల్స్ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెబ్ ఆప్షన్ డీటెయిల్స్ ఎలా ప్రిపేర్ చేయాలి, ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ఎలా చేయాలి, సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఎలా చేయాలి, సీట్ల కోసం వెబ్ ఆప్షన్స్ని మనం ఏ విధంగా నమోదు చేయాలి, టోటల్ సీట్ల కేటాయింపు ఎలా ఉంటుంది, దీని గురించి నేను పూర్తిగా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ డేట్ జూన్ 27 నుంచి జూలై 5 వరకు ఉంటుందండి. సర్టిఫికేషన్ వెరిఫికేషన్ జూన్ 29 నుంచి జూలై 6 వరకు ఉంటుంది. సర్టిఫికేషన్ వెరిఫికేషన్ సీట్ల కోసం వెబ్ ఆప్షన్ నమోదు జూన్ 30 నుంచి జూలై 8 వరకు ఉంటుందని. సీట్ల కేటాయింపు జూలై 12 నుంచి ఉంటుంది. ఫీ చెల్లింపు సెల్ఫ్ రిపోర్టింగ్ జూలై 12 నుంచి జూలై 16 వరకు ఉంటుందండి. రెండవ దశ కౌన్సిలింగ్ అంటే సెకండ్ కౌన్సిలింగ్ జూలై 19 నుంచి సీట్ల కేటాయింపు జూలై 24 వరకు ఉంటుందండి. మూడో దశ కౌన్సిలింగ్ కూడా ఉంటుంది. జూలై 30 నుంచి ఆగస్టు 5 వరకు ఉంటుంది. మీరు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఏ విధంగా ఫీజు పే చేయాలి, సర్టిఫికేషన్ వెరిఫికేషన్కి ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, సీట్ల కోసం వెబ్ ఆప్షన్ డీటెయిల్స్ ఏ విధంగా నమోదు చేయాలి, సీట్ల కేటాయింపులో మీకు ఏ విధంగా జరుగుతుంది అనే విషయాన్ని టోటల్గా నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫీ చెల్లింపు తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ ఎలా చేయాలి, మనం కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత కాలేజీకి డాక్యుమెంట్ ఎలా ప్రొవైడ్ చేయాలి అనేది డీటెయిల్స్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మిస్ కాకుండా చూడండి. ఫస్ట్ వచ్చేసి పేమెంట్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీజు. మనం ఫీ పేమెంట్ చేయడం ఎలా, స్లాట్ బుకింగ్ ఎలా చేసుకోవాలి, సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ఎలా చేయాలి, క్యాండిడేట్ రిజిస్ట్రేషను, క్యాండిడేట్ లాగిన్ ఆప్షను ఏ విధంగా ఉంటుంది, ప్రాసెస్ మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకునేటప్పుడు మీకు వచ్చే లాగిన్ క్రెడెన్షియల్స్ ఉంటాయి కదా, ఆ విధంగా లాగిన్ క్రెడెన్షియల్స్ తోటి మీరు ఎంసెట్ లాగిన్ కౌన్సిలింగ్లో లాగిన్ అవ్వాలండి. అప్పుడు మనం స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనం చేసేది ఏంటంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. ఏ విధంగా సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేస్తారు మనకు డీటెయిల్స్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వేరే వీడియోలో నేను సర్టిఫికేషన్ వెరిఫికేషన్కి ఏ డాక్యుమెంట్స్ కావాలనే దాని గురించి కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిస్క్రిప్షన్లో కూడా నేను మెన్షన్ చేస్తాను సర్టిఫికేషన్ వెరిఫికేషన్కి ఏ డాక్యుమెంట్స్ కావాలి. అసలు స్లాట్ బుకింగ్ అంటే ఏంటి? స్లాట్ బుకింగ్ అంటే మీకు దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్ ద్వారా మీకు స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. హెల్ప్ లైన్ సెంటర్లో మీకు టోటల్ డీటెయిల్స్ ఇస్తారు, లాగిన్ ఎలా అవ్వాలి ఏంటి డీటెయిల్స్ ఇస్తారు. మీరు సర్టిఫికేషన్ వెరిఫికేషన్కి హెల్ప్ లైన్ సెంటర్ ద్వారా ఫలానా కాలేజీలో అయితే వరంగల్ కానీ ఇంకేదైనా కరీంనగర్ కానీ ఏదైనా కాలేజెస్లో వెరిఫికేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఈ స్లాట్ బుకింగ్ చేసుకోవడం ద్వారా అంటే ఇప్పుడు జూన్ 27 నుంచి ఉంటుంది కాబట్టి మీరు జూలై 1కో జూలై 2కో స్లాట్ బుకింగ్ చేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఫలానా డేట్ జూలై 1 నుంచి వెళ్ళాల్సి ఉంటుంది. మీకు టైమింగ్స్ కూడా మెసేజ్ వస్తుంది, మీ మెయిల్ కూడా మెసేజ్ వస్తుంది. మెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ కూడా కరెక్ట్గా ఇవ్వండి. స్లాట్ బుకింగ్ అయిన తర్వాత మీరు ఏ డేట్ రోజు ఇచ్చారో ఆ డేట్ రోజు మీరు ఖచ్చితంగా స్లాట్ బుకింగ్కి వెళ్ళి మీరు స్లాట్ బుకింగ్ సెంటర్కి వెళ్ళి మీ సర్టిఫికేషన్ వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. సర్టిఫికేషన్స్ కూడా ఏ విధంగా ఏ సర్టిఫికేట్స్ కావాలో కూడా నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు మీకు కావాల్సిన కార్డ్స్ ఏ సర్టిఫికేషన్స్ కావాలి చూడండి. మీ యొక్క ఎంసెట్ ర్యాంక్ కార్డు, ఎంసెట్ అడ్మిట్ కార్డు, మీ యొక్క ఆధార్ కార్డు, 6th నుంచి 10th వరకు ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికేట్స్, మీ యొక్క ఇంటర్ అయిపోయింది కాబట్టి ఇంటర్ యొక్క టీసీ సర్టిఫికేట్ కావాలి, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కావాలి, ఇంటర్మీడియట్ అది ఇట్స్ ఈక్వలెంట్ మెమో కమ్ పాస్ సర్టిఫికేట్ ఆల్సో కావాలండి. ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై
2018 ఆఫ్టర్ 2018 తర్వాత ఇష్యూ చేసిన ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలండి. నెక్స్ట్ కేస్ సర్టిఫికేషన్ ఇష్యూడ్ బై ద కంప్లీట్ అథారిటీ. ఓకేనా అండి. రెసిడెన్స్ సర్టిఫికేట్ ఆర్ ఐదర్ పేరెంట్స్ తెలంగాణ ఆఫ్ 10 years ఇన్ కేస్ ఆఫ్ నాన్ లోకల్ క్యాండిడేట్స్. మీ యొక్క రెసిడెన్స్ సర్టిఫికేట్ కావాలండి. ఫిజికల్లీ ఛాలెంజ్డ్, చిల్డ్రన్ హ్యాండిక్యాప్డ్ అలాంటి వాళ్ళు ఉంటే మీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ కావాలి. రెసిడెన్స్ సర్టిఫికేట్ ఈజ్ నీడెడ్ ఇన్ కేస్ ఆఫ్ వేర్ దేర్ ఈజ్ ఎ క్యాండిడేట్స్ ఆల్సో నో ఇన్స్టిట్యూషనల్ ఎడ్యుకేషన్. కౌన్సిలింగ్ అంటే సర్టిఫికేషన్ వెరిఫికేషన్ వెళ్ళిన తర్వాత మీ డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా ఉంటే మీకు ఆర్ఓసి సర్టిఫికేట్ ఇస్తారు. ఆర్ఓసి సర్టిఫికేట్ అంటే ఏంటంటే మీ సర్టిఫికేషన్స్ అన్నీ వెరిఫై అయ్యాయని సర్టిఫికేషన్ ఆఫీసర్ వాళ్ళు మీకు ఒక సిగ్నేచర్ పెట్టి ఇస్తారు. మీకు ఇచ్చిన వెంటనే మీ మొబైల్కి లేదా మీ మెయిల్ ఐడికి కూడా లాగిన్ క్రెడెన్షియల్స్ వస్తాయండి. ఈ లాగిన్ క్రెడెన్షియల్ ద్వారా మీకు చాలా యూజ్ ఉంటుందండి. మిస్ చేయకుండా లాగిన్ క్రెడెన్షియల్స్ మీరు సేవ్ చేసుకోండి. మీ మొబైల్లో కానీ మీ మెయిల్ ఐడి ద్వారా కానీ మీకు వచ్చినప్పుడు మీరు వెంటనే సేవ్ చేసుకోండి. మీరు నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్. మీకు సర్టిఫికేషన్ వెరిఫికేషన్ అయిన తర్వాత మీకు ఏదైతే లాగిన్ క్రెడెన్షియల్ ఇచ్చారో ఆ లాగిన్ క్రెడెన్షియల్ తోటి tsemset.nic.in.కి వెళ్ళి మీ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. మీరు లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మీకు జనరేట్ న్యూ పాస్వర్డ్ అని వస్తుంది చూడండి. ఇక్కడ మీకు జనరేట్ న్యూ పాస్వర్డ్ ఆల్రెడీ మీకు అంటే టీఎస్ఎంసెట్ వాళ్ళు ఆర్బీసీలో మీకు లాగిన్ క్రెడెన్షియల్ ఇస్తారు కదా, అక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుంది. ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్లో జనరేట్ న్యూ పాస్వర్డ్ అని రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు వస్తుంది. ఆ న్యూ పాస్వర్డ్ని మీరు సేవ్ చేసుకోండి, లేదంటే మీరు ఎక్కడైనా రాసుకోండి. యూజర్ నేము, పాస్వర్డు, ఇవన్నీ డీటెయిల్స్ మీరు వేరే వాళ్ళకి ఎవరికి షేర్ చేయకూడదు. మళ్ళీ మీరేంటంటే సేవ్ చేసుకొని ఉండాలి. మీ మొబైల్ ఎప్పుడైనా మొబైల్తో కాంటాక్ట్ అయ్యి ఉండండి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే అసలైనది, ఇప్పుడు మనం చేసే ప్రతి పనిలో ఇప్పటివరకు చేసిన దాంట్లో ఇది అసలైంది, వెబ్ ఆప్షన్స్ డీటెయిల్స్. ఇక్కడ మీకు కాలేజీ డీటెయిల్స్ మరియు కోర్సెస్ డీటెయిల్స్ ఈసీఈ, సిఎస్సి, IIIT, ఐటీ, ఈ విధంగా టోటల్ కోర్సెస్ డీటెయిల్స్, సివిల్, మెకానికల్ కోర్సెస్ డీటెయిల్స్, కాలేజ్ డీటెయిల్స్ ఇస్తాయి. మీకు నచ్చిన కాలేజెస్లో మీరు యాడ్ అవ్వండి, జాయిన్ అవ్వండి. నెక్స్ట్ ఏంటంటే మీకు నచ్చిన కోర్సెస్లో చేయండి. ఈ ప్రాసెస్ అంతా కూడా ఫిఫో అంటారు. ఫిఫో అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. మీరు పెట్టిన అంటే మీరు ఫస్ట్ ఏ కాలేజీ ప్రిఫర్ చేస్తున్నారో ఆ కాలేజీయే మీకు వస్తుంది. సెకండ్ కాలేజీ ఒకవేళ మీకు ఫస్ట్ ఆప్షన్లో సిబిఐటి కాలేజీ, సెకండ్ ఆప్షన్లో ఎంజిఐటి కాలేజీ, థర్డ్ ఆప్షన్లో జేఎన్టీయూ హైదరాబాదు, ఫోర్త్ ఆప్షన్లో కొండగట్టు హైదరాబాద్ అలా పిక్ చేశారనుకోండి, మీకు ఫస్ట్ ఆప్షన్ సిబిఐటి పెట్టారు కాబట్టి మీ ర్యాంకుకు తగ్గట్టు ఫస్ట్ ఆప్షన్ సిబిఐటి అయితేనే సిబిఐటి వస్తుంది. సెకండ్ ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ సిబిఐటి రాకుంటే మీకు సెకండ్ ఆప్షన్ ఎంజిఐటి, థర్డ్ ఆప్షను ఇంకా మీరు థర్డ్ ఆప్షన్ పెట్టిన కాలేజీ, ఫోర్త్ ఆప్షన్ కొండగట్టు జేఎన్టీయూ, లేదంటే థర్డ్ ఆప్షన్ హైదరాబాద్ జేఎన్టీయూ, లేదంటే ఓయూ క్యాంపస్ అలా వస్తుంది. మీరు ప్రిఫరెన్స్ ఇచ్చిన కాలేజెస్లోనే వస్తాయి. మీరు ఫస్ట్ కాలేజెస్లో ఏ ఇస్తారో అవే ఇవ్వండి. కొంతమందికి 70,000 ర్యాంక్ వచ్చింది కదా, సిబిఐట్లో రాకపోవచ్చు అని కూడా మీరు కొంతమంది మిస్ చేసుకుంటారు. ఒకవేళ కూడా మీ లక్ బాగుంటే సిబిఐటి కాలేజీలో కూడా రావచ్చు, గోకరాజు రంగరాజు కాలేజీలో రావచ్చు, జేఎన్టీయూ హైదరాబాదు, ఉస్మానియా యూనివర్సిటీ ఇలాంటి పెద్ద పెద్ద కాలేజెస్లో కూడా రావచ్చు మీ లక్. సో మీరు అన్ని కాలేజెస్, టాప్ కాలేజెస్ అన్నిటినీ మీరు ఆప్షన్లో పెట్టేయండి. నెక్స్ట్ ఏంటంటే మీరు ఆప్షన్లో పెట్టిన కాలేజెస్ని అన్నిటినీ సేవ్ చేసిన తర్వాత 100% ఖచ్చితంగా మీరు ప్రింట్అవుట్ తీసుకోండి. గ్యారంటీగా మీరు ప్రింట్ తీసుకొని ఉండండి. ప్రింట్ తీసుకున్న తర్వాతనే లాగౌట్ అవ్వండి. మీరు కౌన్సిలింగ్ అటెండ్ అయిన తర్వాత మీకు ఫస్ట్ కౌన్సిలింగ్ అటెండ్ అయిన తర్వాత ఏదైనా కాలేజెస్లో మీకు వచ్చింది అనుకోండి, కాలేజెస్లో వస్తే ఆ కాలేజీ మీకు నచ్చకపోవడం కానీ, మీకు ఆ కౌన్సిలింగ్లో ఆ కోర్సెస్ మీకు నచ్చకపోవడం కానీ జరిగితే మీరు సెకండ్ కౌన్సిలింగ్ అటెండ్ కావచ్చు. ఒకవేళ సెకండ్ కౌన్సిలింగ్లో కూడా కాలేజెస్ నచ్చకుంటే
లేదంటే కోర్సెస్ కూడా నచ్చలేదు అనుకుంటే మీరు థర్డ్ కౌన్సిలింగ్ కూడా అటెండ్ కావచ్చు. కాకపోతే ఏంటంటే థర్డ్ కౌన్సిలింగే ఫైనలైజ్ కౌన్సిలింగ్. థర్డ్ కౌన్సిలింగ్ మిస్ అయితే మీకు మళ్ళీ వేరే కాలేజ్ అంటూ ఉండదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను ఇంకా డీటెయిల్స్గా మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా చేయాలి. ఎందుకంటే ఇంకా మీకు 2024 టీఎస్ ఎంసెట్ అనేది ఇంకా వీళ్ళు కూడా ఇవ్వలేదు కాబట్టి నేను పూర్తిగా ఆన్లైన్లో ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను సిస్టమ్ ముందు. టోటల్ డీటెయిల్స్ కూడా మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ కెరియర్. థ్యాంక్ యూ.